హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఓవెన్ లేకుండా కుక్కర్లోనే డస్టర్ లాంటి స్పాంజ్ కేక్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు బౌల్లో ఒక 50 ml ఆయిల్ అలాగే ఒక 50 ml మిల్క్ తీసుకొని ఈ రెండింటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకే 3 ఎగ్స్ ఎల్లోని మాత్రమే తీసుకొని అది కూడా బాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో ఎగ్ వైట్స్ ఉంటాయి కదా, అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దాన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఎగ్ వైట్లో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని దాన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షుగర్ పౌడర్ అండి, నేను ఒక 2 కప్స్ మైదాకి 2 కప్స్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. దీన్ని కూడా కొంచెం 3 సార్లుగా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి, ఒక్కసారిగా వేసుకోవద్దు. ఇలా ఇది కూడా బాగా ఇలా బ్లెండ్ అయిపోయాక ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న ఎగ్ ఎల్లో మిల్క్ ఆయిల్ ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని అది కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా థిక్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక 2 కప్స్ మైదా అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న పిండిని ముందుగా మనం బీట్ చేసుకున్న దానిలో వేసి బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా కలుపుకోండి. చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు కేక్ ట్రేలో నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం మైదా వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు. వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది ముందుగానే ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసిన దానిలో ఈ కేక్ మౌల్డ్ పెట్టేసి ఒక 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక ఫోక్ గుచ్చి చూడండి, అది క్లీన్గా వచ్చేస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఇక్కడ బాగా బేక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా పొంగి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా స్పూన్ నీట్గా వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. చూడండి కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మంచిగా కొంచెం చల్లారాక సైడ్స్ మొత్తం చాక్తో తీసేసుకొని ప్లేట్లోకి టర్న్ చేసుకోండి. చూడండి ఎంత డస్టర్ లాగా ఎంత స్పాంజీగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. దీనికి మెయిన్ టిప్ అంటే బాగా బ్లెండ్ చేసుకోవాలండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.